రా కదిలిరా బహిరంగ సభ ఎంతో విజయవంతంగా కొనసాగితే అసలు జనాలే వెలవెలబోయారని, జనాలే లేరని కాకాని గోవర్ధన్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందని, ఒకసారి కాకాని గోవర్ధన్ రెడ్డి కంటి పరీక్షలు చేయించుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని వ్యవసాయంపై చర్చకు రమ్మని కాకాని పిలవడం హాస్యాస్పదమని, కొంత ఊరు దాటి వ్యవసాయంపై సమీక్ష చేయలేదని, అలాంటి కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రబాబు నాయుడు సమీక్షకు పిలవడం ఏమిటని ఆయన మండిపడ్డారు. సభ అదిరింది, రా కదిలిరా. బాబు గారు లేట్గా వచ్చిన 10 గంటలకు అన్నది ఆయన ఉపన్యాసం 1:15 1:15 స్టార్ట్ చేసిన దాదాపు 3 అవర్స్ ఆలస్యమైన బహుమానంగా జరిగింది. జనం రిసీవ్ చేసుకున్నారు. అంటే జగనన్న మీటింగ్స్ అంటే వాలంటీర్స్ మీటింగ్ కదా, అది వేరే. ఆయన ఎక్కడ సభ జరిగినా వాలంటీర్స్, గ్రామ సచివాలయం తో ఆయన మీటింగ్ పెడతాడు. బాబు గారి మీటింగ్ అంటే జనం వస్తారు. అయితే మా కాకానికి ఈ నడుమ కంటి సమస్య వచ్చింది, కళ్ళు సరిగా కనపడటంలా. అని కంటి ఆపరేషన్ చేయించుకోడు, ఆడు మనిషి లేడంటాడు, పిచ్చి పిచ్చి మాటలే. నాకు ₹1 కోటి ఇచ్చారంట, ₹1 కోటి ఇంట్లో లెక్క పెట్టలేక ఇబ్బంది పడుతుందా? నీ కరోనా హౌస్లో లేటెస్ట్ మిషన్ వచ్చింది కదా, ఆయన కౌంటింగ్ మిషన్, అది ఇస్తే కొంచెం ఆ కోటి సరిగా ఉండాయా లేదా లెక్క పెట్టుకో, మళ్ళీ నీ కౌంటింగ్ మనిషి నీకే ఇచ్చేస్తా. మై డియర్ బ్రో, ఇది కాదయా చంద్రబాబు నాయుడిని నువ్వు వ్యవసాయం అని చర్చకి పిలిచేది? నీ ఊరు దాటి వ్యవసాయం ఈ రోజుకి సమీక్ష చేసి ఏడ్చిందిలే. ఏం మాట్లాడుతున్నావు? చంద్రబాబు నాయుడిని నువ్వు సమీక్షకి పిలిచేది? నీకు ఒక రైతు దగ్గర కూర్చొని సమాధానం చెప్పలేవు. వ్యవసాయ రంగాన్ని మూతేసినోడు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హ్యాస్ బీన్ క్లోజ్డ్, మూతపడింది నువ్వు వచ్చిన తర్వాత. నువ్వు ఎప్పుడైనా బయట జిల్లాకు పోయినావా? ఏదైనా రైతులను పరిగణించావా? వరదలు వస్తే, కరువు వస్తే రైతు బడ్జెట్ కేంద్రాలుగా మారిపోయింది. ఆయన అంటే విత్తనాలు ఇచ్చాయంట, ఎరువులు ఇచ్చాయంట. అందరికీ తెలుసు ఆ విత్తనాలు, ఎరువుల గురించి ఎన్ని ఇబ్బందులు ఆ రైతులు పడుతుంటారో. ఒక మాట ఏంటంటే, డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి, మైక్రో న్యూట్రియంట్స్ దగ్గర నుంచి, మెకనైజేషన్ నుంచి మూతేసినోడి నువ్వు. పట్టించేదానికి దిక్కులేదు నువ్వు వ్యవసాయ మంత్రి అయిన తర్వాత. ఇంకో మాట చెప్పావు, రైతు రథాలు ₹1,00,000 నేను ఎక్కువ వేయించాను, రైతు భరోసా కేంద్రాల్లో తక్కువ వస్తున్నాయి అన్నావు. అది చెవు కోసుకుంటా. అప్పుడు రైతు రథాలు, ఇప్పుడు ఆర్టీకేలో ఇచ్చే రేటు అంటే మీరు కొన్ని గ్రూపులకి ఇస్తున్నారు, అది కూడా నామినల్గా. నీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 50 లక్షలు 60 లక్షలు దాటినా 2 పంటలు కలిసి. అక్కడ ₹1,60,00,000 ₹1,50,00,000 ప్రొక్యూర్మెంట్. ఇక్కడ చేతులు ఎత్తేసావు. నువ్వు వడ్ల గురించి మాట్లాడతావా? అయ్యా నువ్వు వచ్చిన తర్వాత పుట్టి 860 కేజీలు, 1000 కేజీలు, 1050 కేజీలు. సిగ్గులే మాట్లాడేదానికి? సిగ్గులేదా అంట? భ్రష్టు పట్టించేసి ఆఖరణ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు చెప్పుకోలేదు. ఏం చేశాడా? ఒక్క కండలేరు కింద 2014 నుంచి 19 లోపల ఫారెస్ట్ క్లియరెన్స్ చేసి 1,30,000 ఎకరాలు అడిషనల్ ఆయకట్టు తెచ్చాడు. 1,30,000. మీరు జరిగే సోమశిల హైదరాబాద్ కెనాల్ కూడా ఆపేసేసినారు. మీరేం చేశారు? ఆల్దుర్పాడు రిజర్వాయర్ మూల పెట్టేశారు. మీరు వచ్చి, నువ్వు వచ్చి సర్వేపల్లిలో దేవపుడి బండేపల్లి కెనాల్ మూల పెట్టేసావు. దక్షిణ కాలువ బ్యాలెన్స్ ఆపేసావు. మేము చేసాము ఏదైనా ఉంటే కండలేరు లిఫ్ట్ చేసిన, సోమశిల హై లెవెల్ కెనాల్ వర్క్ ప్రోగ్రెస్ చేసిన, ఆఖరికి నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్లో 70% ఎక్స్పెండిచర్ మాది. మాట్లాడేదానికి అర్హత ఉండాలి. చంద్రబాబు నాయుడు కార్డు పట్టుకున్నోడివి. చంద్రబాబు నాయుడు ఇంత చర్చకి రావాలా? జనం రాలేదా? కళ్ళు కనపడలేదా? ఇదిగో ఫోటో చూసుకో. కంటి ఆపరేషన్ చేయించుకో. కావాలంటే మేము హెల్ప్ చేస్తాం డాక్టర్తో మాట్లాడి. దేంట్లో చెప్పు, దేంట్లో నువ్వు వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ చెప్పు. కంట్రీలో ఫాస్ట్, 17-18 కంట్రీలో ఫాస్ట్. కృషి కర్మాన్ అవార్డ్ 5 కోట్లు రివార్డ్. నేను అగ్రికల్చర్ మినిస్టర్గా కేంద్రం ఇచ్చింది. మెకనైజేషన్ 650 కోట్లు నంబర్ 1. ఆఖరికి మెగా సీడ్ పార్క్ కర్నూలులో తంగడంచిలో మేము 600 ఎకరాలు పెట్టి 600 కోట్లతో శంకుస్థాపన చేసి మొదలు పెడితే మీరు వచ్చి దాన్ని క్లోజ్ చేసేస్తారు. సర్వనాశనం చేశారు వ్యవసాయ శాఖని, సర్వనాశనం.
అందుకే ఈరోజు 3rd ర్యాంక్ జనాభా ప్రాతిపదికలో అయితే ఫస్ట్ ఆత్మహత్యల్లో, రైతుల ఆత్మహత్యల్లో 3rd ప్లేస్ వచ్చింది మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత. రైతులు, కౌలు రైతులు 2nd ప్లేస్ తమిళనాడు తర్వాత. జనాభా ప్రాతిపదికన ఇండియాలో ఫస్ట్. సిగ్గుండాలి కదా. జాతీయ సగటు అప్పు 74,500 రైతు తల మీద ఉంటే ఇక్కడ 2,45,000 రైతు తల మీద అప్పు, సగటు అప్పు. సిగ్గుండబట్టే ఏంది నువ్వు సంపాదించింది, రైతులకి ఒలిగిపెట్టింది ఏం చెప్పు, ఒక్కటి చెప్పు. చంద్రబాబు నాయుడు చర్చికి రావాలి. 2 ఏళ్ళు కల్తీ మద్యం కేసులో ఇరుక్కొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు కార్డు పట్టుకున్నాడు, నారాయణ గారి కార్డు పట్టుకున్నాడు. ఫస్ట్ 2 ఇయర్స్ నువ్వు రాత్రి 10 అయితే నువ్వు ఎక్కడున్నావు? నారాయణ గారి ఆఫీసులో ఓఎస్డి పెన్షన్ దగ్గర కూర్చొని నీ బతుకది. నువ్వు వచ్చి చంద్రబాబుని రమ్మంటావా? అయ్యా నాయన, ఆయన అంట 10,000 ఓట్లు కూడా నాకు రావంట. నీకెందుకు అంత టెన్షను? నువ్వు ధైర్యం, మనిషి పక్కైపోతున్నావు, డెస్పరేట్ మూడ్లోకి వెళ్ళిపోతున్నావు అని జనం చూసుకుంటారు. ఇప్పుడు పరిస్థితి ఏంది? జనం నాకు ఫైనల్గా అందరికీ తెలుసు, జైలు జీవితం నీకు. నువ్వు కల్తీ మధ్యలో తప్పించుకోగలవా? నకిలీ పత్రాలు నేను పెట్టిన కేసులో తప్పించుకోగలవా? తప్పించుకోలేవు. ఇంకోసారి నువ్వు జైలుకి పోవాల్సిందే. ఇంకోసి ఏంటంటే జనానికి ఇప్పటికే అర్థమైపోయింది, 3వసారి పొరపాటున సర్వేపల్లిలో కాకాని గెలిస్తే సర్వేపల్లి అమ్మేస్తాడు, గ్యారంటీగా అమ్మేస్తాడు. అది ఆఖరికి కొంచెం కాబట్టి కొంచెం సిగ్గు శర్మ ఉండాలా ఒక రాజకీయ నాయకుడికి. ఇప్పుడు తమాష ఏంటంటే వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరుతున్నారు, కానీ కాకాని గోవర్ధన్ దగ్గర వైసీపీ వాళ్ళే వైసీపీలో చేరుతున్నారు. మాకు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిస్తే పక్క రోజు ఆయన వైసీపీ వాళ్ళని వైసీపీలో చేర్చుకుంటాడు. ఆ ముతుకుల్లో సబ్మిట్ 5,000 కుటుంబాలు చేరిపినాడు. నిన్న కృష్ణపట్నంలో 200 కుటుంబాలకు బట్ పేర్లు రాసే దిక్కు లేదు. నిన్న మేము రామదాస్ కంట్రీగా నాయుడుపాలెంలో 50 కుటుంబాలు చేరితే మీడియా ముందు పేర్లు అనౌన్స్ చేశాము. నువ్వు అనౌన్స్ చేయి పేర్లు. అది ఫైనల్గా నేను అనేది ఏంటంటే, నీకు దేనికి ఓట్లు వేయాలా చెప్పు. నువ్వు మంత్రి అయినావు, నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు, వైసీపీ అధికారంలోకి వచ్చింది, ఓట్ల గురించి మాట్లాడావు. 2019 ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పుట్టి 12,000 అమ్మారు రైతులు. 20లో కరోనా సమయంలో 7,000 అమ్ముకున్నారు. నువ్వు అప్పుడు కూడా కలెక్షన్ చేసావు రైతుల దగ్గర. 7,000, 8,000 పుట్టి వాడు నువ్వు వ్యవసాయ మంత్రివా? ఒక పట్ట తడిచిపోయేదా దాన్ని కప్పెట్టుకునే పట్ట, ఒక స్ప్రేయర్, ఒక నాగేలు, ఒక రోటివేటర్, ఒక కల్టివేటర్ లేనివాడు నువ్వు మంత్రివా? మాట్లాడేటప్పుడు అర్హత ఉండాలయా. చంద్రబాబు కాడు పట్టుకున్నాడు, చంద్రబాబుని సవాల్ చేస్తావా నువ్వు? నాతో చర్చకి రాలేనా? సిగ్గుండు పడలే? నువ్వు జైలుకు పోవాల్సిందే. నకిలీ పత్రాలు, 1000 కోట్ల పత్రాలు, 4 దేశాల పత్రాలు నా కుటుంబం పెట్టావు, మా ముగ్గురివి. నేను, నా భార్య, నా కుమారుడి వీసాలు బోగస్ పెట్టావు, బ్యాంక్ అకౌంట్లు పెట్టావు, ల్యాండ్ డాక్యుమెంట్స్ పెట్టావు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ పెట్టావు. ఎక్కడ పోతావు నువ్వు? ఎక్కడ పోతావు? జైలుకి పోక తప్పదు, గుర్తు పెట్టుకో. నోరు అదుపులో పెట్టుకోమ్మా బ్రో. మరి అట్లా తిట్టబాకు. జనం చూసుకుంటారు నీ సంగతి, జనం చూసుకుంటారు. ఇప్పుడు వాటిలో నీ మీద సోషల్ మీడియాలో నువ్వు నన్ను తిడితే నాకు బాగుంది అడ్వాంటేజ్. తిడతాముడు, నువ్వు ఎంత తిడితే అంత నిన్ను రియాక్ట్ అవుతున్నారు. ఎలక్షన్ దాకా తిట్టు, నీ ఇష్టం. అసలు భారీ ల్యాండ్ స్కామ్ చేసినోడు నువ్వు, భారీ ల్యాండ్ స్కామ్. సిగ్గుండబడలే? ఏమి ఎత్తుకోపోతా పైకా పోయేటప్పుడు? అదంటే కంటైనర్ పోర్ట్ మూసేశారు కాబట్టి నీ స్పెషల్ కంటైనర్ని ఎత్తుకొని నువ్వు పైకి పోయేటప్పుడు. దానికి ఈయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏందో పెద్ద చంద్రబాబు నాయుడు నేను రా చర్చకి, నువ్వు చేసింది ఏం లేదు. నువ్వు చేసి నీ గొప్పలు ఉన్నాయి కదా, కల్తీ మద్యం, నకిలీ పత్రాలు, కోర్టు దొంగతనం, 4,070 సెంట్లు దళితుల భూమి కబ్జా, దాదాపు 280 అంకణాలు DDPC లేఅవుట్లో రిటైర్డ్ ఉద్యోగుల ఇళ్ల స్థలాలు కబ్జా,
అక్కడ ఒక దళితుడు చంపేయాలా తీసి ఆత్మహత్యను రాయించుకుంది పొదలకూరు పోలీస్ స్టేషన్లో. 2 ముస్లిమ్స్ని చంపేసింది. ఆ ఎస్ఐ నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఇటువంటి ఎన్నే నువ్వు నీ గొప్పలు చాలా ఉన్నాయి చెప్పుకునేదానికి. చంద్రబాబు పాపం చెప్పుకోలేకపోయా.